అందరికీ నా నమస్కారాలండి. ఇక్కడ మీరు చూస్తున్న యూనిట్ 2లో విట్ అండ్ హ్యూమర్ ఏదైతే యూనిట్ ఉందో, అందులో నోటీస్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ నోటీస్ అనేది ఎలా రాయాలి, ఏంటి అనేది మనం ఇప్పుడు చూద్దాం. చూడండి, నోటీస్ అనేదాన్ని క్వెషన్ ఎట్లా అడుగుతారు మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం. ఇక్కడ మనకి ఆహ్, టెక్స్ట్ బుక్‌లో కూడా ఇదే విధంగా అడిగారనమాట. రైట్ ఎ నోటీస్ ఇన్ అబౌట్ 50 వర్డ్స్. ఒక 50 పదాల్లో రాయండి. దేని గురించి అంటే యాన్యువల్ హెల్త్ చెకప్ గురించి. గ్రేడ్ 6-8 అనమాట. అంటే 6-8వ తరగతి ఉన్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికొచ్చేసి యాన్యువల్ హెల్త్ చెకప్ అనేది జరుగుతుంది. రిమైండ్ స్టూడెంట్స్ టు కలెక్ట్ దేర్ హెల్త్ చెకప్ కార్డ్స్ ఫ్రమ్ ద క్లాస్ టీచర్. క్లాస్ టీచర్ నుంచి ఈ హెల్త్ కార్డ్స్ ఏవైతే ఉంటాయో ఆ కార్డ్స్ తీసుకోమని వాళ్ళకైతే రిమైండ్ చేయాలి. ఇంక్లూడ్ ఆల్ అదర్ నెసరీ డీటెయిల్స్ అబౌట్ డేట్, టైమ్ అండ్ వెన్యూ. ఎప్పుడైనా సరే నోటీస్‌లో ముఖ్యమైనది ఏందంటే డేటు, టైము, వెన్యూ. మనం ఎప్పుడైనా నోటీస్ రాయమంటే చేయాల్సిన దానికి ఏందంటే మోడల్ అనమాట ఇది. ఏంటంటే నేమ్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ అండి. మన ఏదైతే స్కూల్ ఉందో దాని పేరు మనం రాసేస్తాం ఇక్కడ. రాసేసి తర్వాత కింద ఏందంటే నోటీస్ అని పెడతాం. నోటీస్ అని పెడతాం. అది నోటీస్ అనేది. నోటీస్ అంటే ఏంటి? జనరల్‌గా గమనించుకోండి ఇది ఉందనేసి. ఏ రోజున మనం నోటీస్ అనేది ఇస్తున్నామో ఆ రోజు తేదీ అనమాట ఇది. తర్వాత బాడీ ఆఫ్ ది నోటీస్‌లో మనం ఏం రాయాలి అంటే డేటు, టైము, వెన్యూ బాడీ ఆఫ్ ది నోటీస్‌లో ఉండాలి. ఈ డేట్ ఏందంటే నోటీస్ ఎప్పుడు ఇస్తున్నాం అనేసి. బాడీ ఆఫ్ ది నోటీస్‌లో ఉండేటటువంటి ఏదైతే డేట్ ఉందో అది దేనికంటే మనం ఏదైతే ప్రోగ్రామ్ చెప్పామో అది ఏ రోజున జరుగుతుందో దానికి సంబంధించినటువంటి రోజు, సమయం అండ్ ప్రదేశం అనమాట. తర్వాత ఎవరైతే దానికి అధికారి ఉన్నారో ఆ అధికారి ఎవరైతే ఉన్నారో ఆ అధికారి సంతకం అండ్ డెసిగ్నేషన్ అనేది ఇక్కడ మనకి ఇవ్వడం జరుగుతుంది. ఈ డేట్ అనేది లెఫ్ట్ సైడ్ అయినా ఉండొచ్చు, రైట్ సైడ్ అయినా ఉండొచ్చు. ప్రాబ్లం ఏం లేదు. మనకిచ్చింది గైడెడ్ నోటీస్ అనమాట. అంటే ఏందంటే టోటల్‌గా అంతా మనమే రాయడం గాకుండా కొంచెం ఈ విధంగా గ్యాప్స్ అనేవి ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ లాగిచ్చారు. ఇదేందంటే గైడెడ్ రైటింగ్ కిందకొస్తుంది. నేమ్ ఆఫ్ ద స్కూల్ దగ్గర మనం ఏం జేయాలంటే మన పాఠశాల పేరనేది రాయాల్సుంటుంది. నోటీస్ అనేది యాజ్ టీజ్‌గా అంతే ఉంటుంది. ఇక్కడ మనకొచ్చేసి ఈ డేట్‌ని మనం మార్చుకోవచ్చు. ఎప్పుడైతే మనం ప్రెజెంట్ డే ఉందో ఆ డే అయితే మనమైతే రాయొచ్చు. తర్వాత ఇక్కడ మెన్షన్ హెడ్డింగ్ ఉంది చూసారా? ఈ మెన్షన్ హెడ్డింగ్ అనేది అక్కడ మనం ఏం రాయాలి అంటే యాన్యువల్ హెల్త్ చెకప్ అని రాయాలి. యాన్యువల్ హెల్త్ చెకప్ అనేసి రాయాలి. అదే గదా మెయిన్ విషయం. దిస్ ఈస్ టు డాష్ ఆల్ ద స్టూడెంట్స్ ఆఫ్ గ్రేడ్ 6-8 అబౌట్ యాన్యువల్ హెల్త్ చెకప్. అంటే దిస్ ఈస్ టు ఇన్ఫార్మ్ తెలియజేస్తున్నాం మేము. ఎవరికి తెలియజేస్తున్నాం? 6-8 తరగతులు ఎవరైతే చదువుతున్నారో వారికి తెలియజేస్తున్నాం. డేట్ వచ్చేసి యాక్చువల్‌గా 27, 28 ఇచ్చేశారు. మనం ఏందంటే మనం ఇది గైడెడ్ రైటింగ్ గదా! గైడెడ్ రైటింగ్ కాకుండా నోటీస్ ఒకటి ఓన్‌గా రాసేటప్పుడు ఫ్యూచర్ డేట్స్ అనేవి ఇస్తాం. ఇచ్చేసి ఇక్కడ మనకొచ్చేసి ఏందంటే వెన్స్‌డే, థర్స్‌డే అనో ఈ విధంగా మనం ఏం చేస్తాము అంటే ఇక్కడ డే ఆఫ్ ది వీక్ రాయాలి. యాక్చువల్‌గా ఏదైతే డేట్ ఉందో ఇచ్చేసాడు 27, 28 జులై. ఇది మనం ఏ సంవత్సరంలో ఎందుకు అలా గ్యాప్ 26 కావచ్చు, 27 కావచ్చు. కాబట్టి దానికి సంబంధించి ఈ విధంగా అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ డే ఆఫ్ ది వీక్ అనేది రాయాలన్నమాట. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే థర్స్‌డే అండ్ ఫ్రైడే. థర్స్‌డే అండ్ ఫ్రైడే కిందకి ఈ విధంగా రావడం జరుగుతుంది. వెన్యూ వచ్చేసి మన స్కూల్ ఏదైతే అసెంబ్లీ హాల్ ఉందనుకోండి. అసెంబ్లీ హాల్ అండ్ కామా పెట్టి మన స్కూల్ పేరు ఏదైతే ఉందో అది రాయడమే. ఆల్ స్టూడెంట్స్ ఆర్ రిక్వెస్టెడ్ టు బ్రింగ్ దేర్ హెల్త్ కార్డ్స్. ఇది ఎవరిస్తున్న నోటీసు? ఇదొచ్చేసి హెల్త్ డిపార్ట్మెంట్ ఇస్తున్నటువంటి నోటీస్ అనమాట. ఫర్ డాష్ అంటే ఇంకేమైనా క్వెరీస్ గనకుంటే ఫర్ క్వెరీస్.
అంటే ఏమైనా ప్రశ్నలుంటే ఆర్ ఫర్దర్ డీటెయిల్స్ కాంటాక్ట్ ద అండర్‌సైన్డ్. ఎవరైతే దీనికి బాధ్యులున్నారో ఇక్కడ ఇచ్చారు కదా! ఆస్మా సైన్ చేసిన వ్యక్తి వారికి కాల్ చేయండి. ఫర్ క్వెరీస్ ఆర్ ఫర్దర్ డీటెయిల్స్ కాంటాక్ట్ ద అండర్‌సైన్డ్. ఈ విధంగా మనం ఫిల్ చేయాల్సి ఉంటుందన్నమాట. నేమ్ ఆఫ్ ద స్కూల్ దగ్గర మన స్కూల్ పేరు, మెన్షన్ హెడ్డింగ్ దగ్గర ఇక్కడ డేట్ వచ్చేసి మనం ప్రెజెంట్ డేట్ ఏసుకుంటాం. యాన్యువల్ హెల్త్ చెకప్ రాస్తాం మెన్షన్ హెడ్డింగ్ దగ్గర. దిస్ ఈజ్ టు ఇన్ఫార్మ్ ఇక్కడ. తర్వాత ఇక్కడొచ్చేసి డే రాసుకుంటాం. థర్స్‌డే అండ్ ఫ్రైడే. వెన్యూ వచ్చేసి డేటు, టైము, వెన్యూ అండి. ఇవి చాలా ఇంపార్టెంట్ నోటీస్‌కి. అసెంబ్లీ హాలు మన స్కూల్ పేరు. ఆల్ స్టూడెంట్స్ ఆర్ రిక్వెస్టెడ్ టు బ్రింగ్ దేర్ హెల్త్ కార్డ్స్ ఫర్ ది చెకప్. ఫర్ క్వెరీస్ ఆర్ ఫర్దర్ డీటెయిల్స్ కాంటాక్ట్ ద అండర్‌సైన్డ్. క్వెరీస్ అంటే ఏమైనా ప్రశ్నలున్నా, ఏమైనా కాంటాక్ట్ అవ్వాలనుకుంటే కింద ఉన్నటువంటి వ్యక్తిని సంప్రదించండి అనేసి అన్నమాట. ఇప్పుడు మనం ఏందంటే దీన్ని ఫుల్‌గా రాసినటువంటిది చూద్దాం. ఇదిగోండి ఈ విధంగా నోటీస్ బోర్డ్‌లో మీకు ఈ విధంగా కనబడిద్దనమాట. ఇక్కడ నేమ్ ఆఫ్ ద స్కూల్ బదులు మన స్కూల్ పేరు రాసుకోవాలి. నోటీస్. డేట్ అనేది చెప్తున్నాం గదా! ఇక్కడైనా ఉండొచ్చు, లేదా ఇక్కడైనా ఉండొచ్చు. ప్రాబ్లమ్ లేదు. యాన్యువల్ హెల్త్ చెకప్. ఇది హెడ్డింగ్ అవుతుంది. దిస్ ఈస్ టు ఇన్ఫార్మ్ ఆల్ ద స్టూడెంట్స్ ఆఫ్ గ్రేడ్ 6-8 అబౌట్ యాన్యువల్ హెల్త్ చెకప్. డేట్ యాక్చువల్‌గా మనకొచ్చేసి 27 అండ్ 28 జూలై ఇచ్చారు. ఇక్కడ మీరు 26లో రాస్తున్నట్లయితే 26, 27లో రాస్తున్నట్టే 27, 28లో అంటే 2028లో రాస్తే 28 ఆ విధంగా రాస్తారు. వెన్యూ అసెంబ్లీ హాల్. అవసరమైతే మన స్కూల్ పేరు కూడా రాసుకుంటాం. ఆల్ స్టూడెంట్స్ ఆర్ రిక్వెస్టెడ్ టు బ్రింగ్ దేర్ హెల్త్ కార్డ్ ఫర్ ది చెకప్. చెకప్‌కి ఏం కావాలి? హెల్త్ కార్డ్ కావాలి. ఫర్ క్వెరీస్ ఆర్ ఫర్దర్ డీటెయిల్స్ ప్లీజ్ కాంటాక్ట్ ద అండర్‌సైన్డ్. ఎవరు దీనికి అధికారి ఎవరు అంటే ఇన్ఛార్జి ఆస్మా అనమాట. ఇది టోటల్‌గా మన నోటీస్ బోర్డ్‌లో ఈ విధంగా అతికించబడుతుంది. మనం కూడా ఓన్‌గా మెగా పీటీఎం అనేది నిర్వహించబడుతుంది. దానికి సంబంధించి నోటీస్ ప్రిపేర్ చేయమని మీరు గనక ఇచ్చినట్లయితే ఓన్‌గా పిల్లలు ప్రిపేర్ చేసే విధంగా ఉండే విధంగా మనం చెప్పాలన్నమాట. దానికి ఏం చేయాలి? సింపుల్‌గా మొట్టమొదట మన స్కూల్ పేరు ఏదైతే ఆర్గనైజేషన్ ఉందో ఆ ఆర్గనైజేషన్ నోటీస్ అని రాస్తాం. ఏ రోజున నోటీస్ అనేది మనం ఇస్తున్నామో ఇక్కడ మనం వచ్చేసి లెఫ్ట్ సైడ్‌న డేట్ లేదా రైట్ సైడ్ అయినా ఇవ్వచ్చు. నో ప్రాబ్లమ్. ఇక్కడ హెడ్డింగ్ యాన్యువల్ హెల్త్ చెకప్ బదులు మెగా పీటీఎం అనేది వస్తుంది. దిస్ ఈస్ టు ఇన్ఫార్మ్ ఆల్ ద స్టూడెంట్స్ ఆఫ్ గ్రేడ్స్ 6-10 అబౌట్ ద మెగా పీటీఎం మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్. డేట్ సేమ్ ఇయే ఫాలో అవుతాం. ఫర్దర్ డేట్స్ వేసుకుంటాం. ఫ్యూచర్ డేట్స్ అనమాట. ఓ టైమ్ 9 AM to 12:50 వెన్యూ అసెంబ్లీ హాల్ ఇయే రాస్తాం. ఆల్ స్టూడెంట్స్ ఆర్ రిక్వెస్టెడ్ టు బ్రింగ్ దేర్ పేరెంట్స్ ఫర్ మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్. ఫర్ క్వెరీస్ ఆర్ ఫర్దర్ డీటెయిల్స్ ప్లీజ్ కాంటాక్ట్ యువర్ క్లాస్ టీచర్. హెచ్ఎం సైన్. ఈ విధంగా మనం మెగా పీటీఎం గురించి ఈ విధంగా రాసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఆ విధంగా మనం ఏందంటే నోటీస్ అనేది మనం పిల్లల చేత రాయించాలి. ఇది గైడెడ్ రైటింగ్ అనమాట. ఫుల్ లెంగ్త్‌లో ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా వాళ్ళ చేత ఓన్‌గా రాయించాల్సి ఉంటుంది ఇదే. ఈ విధంగా మీరు గనక టోటల్ పొందాలి అనుకుంటే ఇట్లానే ఇక్కడ నుంచి ఐ కార్డ్స్ వస్తూ ఉంటాయి. వాటి ద్వారా యాక్సెస్ చేయొచ్చు. చివర్లో ఎండ్ స్క్రీన్స్ వస్తాయండి ఈ విధంగా. ఈ ఎండ్ స్క్రీన్స్ ద్వారా కూడా మీరు పూర్తిగా యాక్సెస్ చేయొచ్చండి. అండ్ లేదా సింపుల్‌గా లింక్ అని కామెంట్ సెక్షన్‌లో అడిగినట్లయితే ఖచ్చితంగా నేను మీకు ప్లేలిస్ట్ లింక్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. థాంక్ యూ. థాంక్స్ ఎ లాట్.